హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే అనామిక దుగ్గిరాల ఫ్యామిలీనంతా అనరాని మాటలు అంటూ కళ్యాణ్కి సవాలు విసురుతుంది. నేను నా పుట్టింటికి వెళ్తున్నాను, నీ తప్పును ఒప్పుకొని నా కాళ్ళు పట్టుకుని బ్రతిమిలాడేదాకా నేను మాత్రం నిన్ను వదిలిపెట్టను అని చెప్పి వెళ్ళిపోతుంది అనామిక. కళ్యాణ్ కుమిలిపోతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. ఎమోషనల్గా ఈ ఒక్కరోజు నేను మనశ్శాంతిగా ఉంటాను అని అంటారు. దుగ్గిరాల ఫ్యామిలీ అంతా కళ్యాణ్ని ఓదారుస్తూ బాధపడుతూ ఉంటారు. ఇది ఇలా ఉండగా అనామిక మా టీవీ న్యూస్ ఛానల్కి వెళ్తుంది. ఇక ఆ న్యూస్ రిపోర్టర్ చెప్తూ ఉంటారు, ఈ సొసైటీలో పెద్దింటి వారిగా చెప్పుకునే దుగ్గిరాల ఫ్యామిలీ ఈ అనామిక జీవితంతో ఆడుకుంటుంది. తన భర్త తనని మోసం చేసి అప్పు అనే ప్రియురాలతో తిరుగుతూ తనకి విడాకులు ఇవ్వాలని ప్రతిరోజు టార్చర్ చేస్తున్నారు. మన స్టూడియోలో శ్రీమతి అనామిక గారు ఉన్నారు, అలాగే తన సమస్యకి పరిష్కారం ఝాన్సీ గారు చెప్తారు అని చెప్పి అక్కడ మహిళా మండలి అధ్యక్షురాలు ఝాన్సీకి చెప్తూ ఉంటారు న్యూస్ రిపోర్టర్. ఇలా టీవీలో వస్తున్న న్యూస్ని అటు దుగ్గిరాల ఫ్యామిలీ ఇటు కనకం ఫ్యామిలీ చూస్తూ ఉంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక దుగ్గిరాల ఫ్యామిలీ. చెప్పండి అనామిక గారు, కళ్యాణ్ గారిని మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, మరి ఇప్పుడెందుకు మిమ్మల్ని పక్కన పెట్టి తన స్నేహితురాలతో తను చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు అనగానే నేను అదే అడిగాను, కానీ ఫ్యామిలీ అంతా ఆ కళ్యాణ్ నా భర్తకే సపోర్ట్ చేస్తున్నారు. దుగ్గిరాల ఇల్లు పైకి అందరికీ ఆదర్శంగా ఉంటుంది, లోపల ఎన్ని తప్పులు జరిగినా బయటికి చెప్పకూడదు, కుక్కిని పోనిలా పడి ఉండాలి. అధికారం పెద్ద కోడలిదే, చిన్న కోడలు వాళ్ళు ఏం చెప్పినా వాళ్ళు ఏం చేసినా అలాగే పాటించాలి. నాకు నా భర్త అంటే ఎంతో ఇష్టం, నా భర్త మనసుని మార్చాలని ఎన్నో ప్రయత్నాలు చేశాను, కానీ మారటం లేదు. మీరే న్యాయం చెయ్యాలి. నా భర్త తప్పు చేస్తున్నాడు, ఆ అప్పుతో తిరుగుతున్నాడని చెప్పినా మా అత్త నన్ను కొట్టింది. నా భర్త కళ్యాణ్ నన్ను, మా అమ్మని, మా నాన్నని నానా మాటలు అంటూ ఇంటి నుండి గెంటేశాడు. ఇప్పుడు నేను ఏం చెయ్యాలో చెప్పండి అని అంటుంది అనామిక చాలా నెమ్మదిగా మాట్లాడుతూ. ఇక మహిళా మండలి ఝాన్సీ అంటూ ఉంటుంది, చూడమ్మా, నిన్ను చూస్తూ ఉంటేనే అర్థమవుతుంది నీ గొంతు ఎంత చిన్నదిగా ఉందో. అలాంటి పెద్దింటి వారు ఎన్ని చేసినా ఎవరూ అడగకూడదు. నీ వెనుకాల మేమున్నాము, నీకు సపోర్ట్గా మేము నించుంటాము. నీ భర్తని ఖచ్చితంగా మార్చి ఆ దుగ్గిరాల ఇంట్లో జరుగుతున్న విషయాలన్నీ బయటికి తెప్పిస్తాము అని అంటుంది మహిళా మండలి ఝాన్సీ. అవును, మేము కూడా న్యూస్ ఛానల్లో మీ గురించి ఖచ్చితంగా నిజాలే చెప్తాము అని చెప్పి ఇటువైపు న్యూస్ రిపోర్టర్ కూడా చెప్తూ ఉంటుంది. అనామిక ఇక ఎమోషనల్గా ముఖం పెడుతూ ఇక బయటికి వస్తూ క్రూరంగా నవ్వుకుంటూ, నిజంగా ఇలాంటి వారికి బుద్ధి చెప్పాలి అంటే ఆ న్యూస్ రూమ్లో నేను నటించినట్టే నటించాలి అని అంటూ ఉంటుంది అనామిక. బేబీ, నువ్వు న్యూస్ ఛానల్కి వచ్చి తప్పు చేశావేమో, నీకు కళ్యాణ్ కావాలి కదా అని అంటుంది వాళ్ళమ్మ. ఇంతలో వాళ్ళ నాన్న, కళ్యాణ్ కావాలని నా కూతురు ఎన్నో మాటలు అంటుందా, వాడు నన్నే రా పో అని అంటారా, ఒరే అంటాడా, వాడి అంతూ ఖచ్చితంగా తేల్చాలి బేబీ అని అంటారు అనామిక వాళ్ళ నాన్న. ఇది ఇలా ఉండగా న్యూస్లో వార్తని చూసిన దుగ్గిరాల ఫ్యామిలీ అంతా బాధపడుతూ ఉంటుంది. ఎందుకమ్మా బాధపడుతున్నారు? మన కళ్యాణ్ని ఇంత టార్చర్ పెడుతున్నా ఆ అనామికని మనం ఇలాగే చూస్తూ వదిలేస్తే మన ఇంటి పరువు తీస్తుంది అని అంటుంది రుద్రాణి. ఇంతలో కావ్య, ఏమండి, ఈ న్యూస్ చూసి అమ్మమ్మగారు, తాతగారు, అటువైపు అత్తయ్య గారు చాలా బాధపడుతున్నారు. అసలే వారు పెద్దవారు, అత్తయ్య ఆరోగ్యం కూడా బాగోలేదు కదా, వాళ్ళని మనమే జాగ్రత్తగా చూసుకోవాలి, ఈ సమస్య నుండి మనం బయటపడాలి అని అంటుంది కావ్య. ఖచ్చితంగా ఇలాంటి దుర్మార్గురాలిక మనం సహాయం చేసి కళ్యాణ్ పెళ్లికి 2 కోట్లు ఇచ్చింది. పాపం కళ్యాణ్ ఎంత బాధపడుతున్నాడో అని చెప్పి గబగబా కళ్యాణ్ రూమ్లోకి వస్తారు. కళ్యాణ్, బాధపడద్దు, ఒక్కొక్కసారి మంచివారికే దేవుడు అన్యాయం చేస్తాడు. నువ్వు ప్రశాంతంగా ఉండాలి అంటే ఖచ్చితంగా నువ్వు విడాకులు తీసుకోవాలి అని అంటారు రాజ్. అన్నయ్య, నన్ను అర్థం చేసుకున్నావు, నన్ను ఒక క్యారెక్టర్ లేనివాడిగా నించోపెడుతుంది ఆ అనామిక. తన మాటలన్నీ మాయే. ఇప్పుడు టీవీ ఛానల్లో కూర్చుని
ఎంత వినయంగా మాట్లాడుతుంది. ఇదంతా నన్ను ఇబ్బంది పెట్టి తన దారికి తెచ్చుకోవాలని. ప్రతిరోజు చచ్చి బ్రతకలేనన్నయ్యా అని అంటారు కళ్యాణ్. కళ్యాణ్ బాధపడద్దు అని చెప్పి రాజ్ ఓదారుస్తూ ఉంటారు. ఇది ఇలా ఉండగా అనామిక వాళ్ళ అమ్మా నాన్న తమ ఇంటికి చేరుకుంటారు. కరెక్ట్గా ఇంటి ముందు అమెరికా నుండి ఇక తన బావ ఇంటికి వస్తారు. తనని చూడగానే ముగ్గురు షాక్ అయిపోతారు. ఏంటి మావయ్య, నేను అమెరికా నుండి వస్తే హ్యాపీగా ఫీల్ అవ్వాల్సింది ఇలా షాక్ అయిపోతున్నారేంటి? మీ ముగ్గురికి ఫోన్ చేస్తుంటే ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు అని అంటారు అనామిక వాళ్ళ బావా. అంటే మనకి కొత్త క్యారెక్టర్ని చూపించబోతున్నారు. అనామిక వాళ్ళ బావ పేరు ఫణీంద్ర. అమెరికా నుండి వచ్చిన ఫణీంద్రని చూసి ముగ్గురు షాక్ అయిపోతారు. అల్లుడు లోపలికి వెళ్దాంరా అని చెప్పి వాళ్ళ నాన్న డోర్ లాక్ చేసి తీసుకుని లోపలికి వెళ్తారు. హబ్బా మావయ్య, ఇంటికి వచ్చాక ప్రశాంతంగా ఉంది. ఏ అని ఏంటి డల్గా ఉన్నావు అని చెప్పి ఒక్కసారిగా తన మెడపైకి చూస్తారు ఇక కొత్తగా వచ్చిన ఫణీంద్ర. ఏంటి అని, నీకు పెళ్ళైపోయిందా? ఎవరిని చేసుకున్నావు అని అంటారు ఫణీంద్ర. అంటే బావా, నేను కళ్యాణ్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను, కానీ మోసం చేశాడు. అందుకే ఇప్పుడు నేను వాడికి టార్చర్ చూపించాలనుకుంటున్నాను అనగానే, అవునా, నిన్ను మోసం చేశాడా? చెప్పండి మావయ్య, వాడెవడైనా వాడంత చూపిస్తాను. నా మరదలు అనామికని మోసం చేస్తాడా? నేను తనని ప్రేమించినా మీరు ఇచ్చి పెళ్లి చేయలేదు. ఇప్పుడు ఎవడో మోసం చేస్తే ఇప్పుడు తన వెనకాల తిరుగుతున్నాడు అనగానే, చూడలుడు అని అనామిక వాళ్ళ నాన్న ఇక కొత్తగా వచ్చిన ఆ ఫణీంద్రకి మొత్తం చెప్తూ ఉంటారు. ఓ అదా అని, నీకు నేను తోడుగా ఉంటాను, నువ్వు భయపడకు. న్యూస్ రిపోర్టర్కి ప్రతిసారి నువ్వు న్యూస్ని ఇస్తూ ఉండు, అప్పుడు నిన్ను ఫోకస్ చేస్తారు. ఈ కేసుని వెంటనే పరిష్కరిస్తారు. ముందు నువ్వు చేయవలసింది ఆ కళ్యాణ్పై కేసు పెట్టు. రేపు మార్నింగ్ ఎలాగైనా సరే వాడిని అరెస్ట్ చేయాలి అని అంటారు ఇక కొత్తగా వచ్చిన అనామిక వాళ్ళ బావా. తప్పకుండా బావా అని చెప్పి అనామిక కోపంగా తన రూంలోకి వెళ్ళిపోతుంది. అనామిక, నిన్ను నేను ప్రేమిస్తే ఎవరినో ప్రేమించి చేసుకున్నావు. ఇప్పుడు వాడితో కూడా నువ్వు తగువులు పెట్టుకున్నావు. మీ ఇద్దరిని విడదీసేసి నేను చెయ్యవలసిన పనులన్నీ చేస్తాను అని అనుకుంటారు. ఇది ఇలా ఉండగా కనకం, కృష్ణమూర్తి, అప్పు న్యూస్లో వచ్చిన మొత్తం చూసి అనామిక ఎంత బరి తెగించింది, పాపం అమాయకుడైన కళ్యాణ్తో ఆడుకుంటుంది అనగానే, ఒసై పిచ్చిదానా, కళ్యాణ్ మగవాడు, వాడికేమీ అవ్వదు, నీ పేరు చెప్పి నీ జీవితమే నాశనం చేస్తుందే అని అంటుంది కనకం. కనకం, నాకు భయంగా ఉంది. మన అప్పు జీవితాన్ని ఆ అనామిక పని కట్టుకునే నాశనం చేస్తుంది. ఈ సమస్యకి పరిష్కారం ఎలా దొరుకుతుంది? ఇప్పుడు ఆ దుగ్గిరాల ఇంటి పరువునే కాదు, మన అమ్మాయి పరువు, ఆ కళ్యాణ్ పరువు తీయాలనే కంకణం కట్టుకుంది ఆ అనామిక. ప్రతిరోజు న్యూస్లో కూర్చొని అప్పు గురించి చెప్తూ ఉంటుంది. ఇప్పుడు ఎలా అని అంటూ ఉంటారు కృష్ణమూర్తి. ఎలా అని ఇక్కడ కూర్చోవడం కాదు, ఆ అనామికకి ఇవ్వాల్సిన కోటింగు రేపు ఇస్తాను అని చెప్పి కనకం కోపంగా మాట్లాడుతూ ఉంటుంది. తెల్లగా తెల్లవారుతుంది. దుగ్గిరాల ఫ్యామిలీ అంతా హాల్లో కూర్చొని బాధపడుతూ ఉంటారు. ఈ సమస్యకి పరిష్కారం ఎలాగా అని చెప్పి ఆలోచిస్తున్న ఇందిరాదేవి సీతారామయ్య గారికి రాజ్ చెప్తారు. నాయనమ్మ, తాతయ్య, మన కుటుంబంలో విడాకులు తీసుకోకూడదు. ఎలాగైనా భర్త తప్పు చేసినా, భార్య తప్పు చేసినా వాళ్ళని మంచి దారిలో నడిపించేటట్టు మనం నడవాలని అనుకుంటూ ఉంటారు. కానీ అనామిక అలా కాదు. తను తప్పు చేసి కూడా ఎదుటివారిని తప్పుగా మాట్లాడుతుంది. కళ్యాణ్ తనకి అర్థం కాడు. కళ్యాణ్కి ఎప్పుడు తను టార్చర్ చూపిస్తూ ఉంటుంది. అందుకే వాళ్ళిద్దరికీ విడాకులు తీసుకొని ప్రశాంతంగా కళ్యాణ్ జీవితం కొనసాగేలా మనం చూడాలి అని అంటారు రాజ్. ఇంతలో పోలీసులు వస్తారు. ఎవరి కోసం అని అంటారు రాజ్. ఎవరి కోసమా ఏంటి? అనామిక గారు తన భర్త కళ్యాణ్పై కేసు పెట్టారు. తనని ప్రతిరోజు విడాకులు ఇవ్వాలని టార్చర్ చేస్తున్నారు. పైగా తన భర్తకి మీరందరూ సపోర్ట్ ఇస్తూ తన అత్తగారు కూడా తనపై చేయి చేసుకున్నారని చెప్పి, అంటే గృహహింస కేసు కూడా వాళ్ళ అత్తగారిపై పెట్టారు. అందుకే కళ్యాణ్ని అరెస్ట్ చేస్తున్నాం అని చెప్పి అంటారు పోలీసులు. ఇన్స్పెక్టర్, అవతల వ్యక్తి ఏం చెప్తే అదే చేస్తారా? అసలు ఆవిడే విడాకుల కోసం ప్రయత్నాలు చేస్తుందేమోనని ఒక్కసారి ఎంక్వైరీ ఎందుకు చేయలేదు అని అంటారు రాజ్. అయ్యో, మేము పోలీసులమండి, ఎవరు కేసు పెడితే వాళ్ళ వైపే ఉంటాము. మీరు కనీసం తనపైన కేసు పెట్టలేదు. ఇప్పుడు తప్పేంటి ఒప్పేంటి అన్నది పక్కన పెట్టండి.
ముందు కళ్యాణ్ని మేము అరెస్ట్ చేస్తున్నాం, తర్వాత మీరు కోర్టులో చూసుకోండి అని చెప్పి కళ్యాణ్ని అరెస్టు చేసి తీసుకుని వెళ్తారు ఇక ఇన్స్పెక్టర్. ఇది ఇలా ఉండగా అనామిక చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. మమ్మీ, డాడీ, కళ్యాణ్ అరెస్ట్ అయ్యాడు. ఖచ్చితంగా తన తప్పు తెలుసుకొని నన్ను బ్రతిమిలాడాడో బాగుంటుంది. కేసు వెనక్కి తీసుకుంటాను, లేకపోతే కోర్టుకు వెళ్తాను అని అంటుంది అనామిక. ఇంతలో రుద్రాని ఫోన్ చేస్తుంది అనామికకి. అయ్యో అనామిక, కళ్యాణ్ని పోలీసులు అరెస్టు చేశారు. నువ్వేనా పంపించింది అనగానే, అదేంటంటే, నేను కాక ఎవరు? నేనే. అలా అరెస్టు చేసి ఇంట్లో ఉంటే ఎలా చెప్పు? ఆ పోలీస్ స్టేషన్ ముందే నువ్వు ధర్నా చేయాలి. అప్పుని, కనకాన్ని, తన మొగుణ్ణి బయటికి తెప్పించాలి. ఇటువైపు దుగ్గిరాల ఫ్యామిలీనంతా బయటికి రప్పించాలి. ఆ పోలీస్ స్టేషన్ ముందే నువ్వు న్యూస్ వాళ్ళతో ఇదంతా చెప్పి పెద్ద గొడవ చేశావనుకో, ఇక్కడితో ఇది ఎండ్ అవుతుంది. కళ్యాణ్ నీ కాళ్ళు పట్టుకుంటాడు. నువ్వు చక్కగా దుగ్గిరాల ఇంటికి వచ్చేస్తావు. ఈ ఒక్కటి చేసేసే అనగానే, థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. నేను అరెస్ట్ చేశారు కదా అనుకున్నాను. ఇలా చేస్తేనే ఖచ్చితంగా కళ్యాణ్ మారుతాడు. ఇప్పుడే వెళ్తాను అని చెప్పి ఇక అనామిక ఆ మహిళా మండలి ఝాన్సీకి ఫోన్ చేసి ధర్నా చేయడానికి పోలీస్ స్టేషన్ ముందుకి వస్తుంది. ఇక అనామిక పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేస్తుంది. నాకు న్యాయం చెయ్యాలి. ఆ దుగ్గిరాల వారు ఇక్కడికి వచ్చి నన్ను, నా భర్తని కలపాలి. నా భర్త నాకు అన్యాయం చేయకుండా ఆ అప్పుతో శాశ్వతంగా నేను ఏమీ చెయ్యనని చెప్పి మీ అందరి ముందు చెప్పాలి. అప్పుడే నాకు న్యాయం జరుగుతుంది అని ఇక ధర్నా చేస్తూ ఉంటుంది. ఇక పరుగు పరుగున రుద్రాని ధాన్యలక్ష్మి దగ్గరికి వస్తుంది. వదినా, చిన్నొదినా, మన ఇంటి పరువు శాశ్వతంగా పోతుంది. అనామిక పాపం వెళ్ళి పోలీస్ స్టేషన్ ముందే ధర్నా చేస్తుంది. మన దుగ్గిరాల ఫ్యామిలీ అంతా తనకి సారీ చెప్పి కళ్యాణ్ని తనకి అప్పగించాలని అంటుంది. ఈ ఒక్క పని చేయి వదినా, ఎందుకంటే నీ కోడల్ని ఎంతైనా నీ కొడుకు ప్రేమించి చేసుకున్నాడు. ఆ అప్పు అనే మనిషి లేకపోతే వాళ్ళిద్దరూ బాగుండేవారు కదా అని అంటుంది రుద్రాని. నా బాధ అదే. పైగా అనామిక ఏమైనా ఒప్పు చేస్తుందా? అన్నీ తప్పులే. అలా అని కామ్గా ఇలాగే ఉంటావా? నీ కొడుకు, నీ కోడలు విడిపోతూ ఉంటే ఇక నీ కొడుకులు కవితలు రాస్తాడు. అదిగో మా అపర్ణ వదిన తన కోడల్ని బంగారపు బొమ్మలా చూసుకుంటుంది. తన కొడుకు, తన కోడలికి మనెవ్వరికీ చెప్పకుండా సీక్రెట్గా శోభనం ఏర్పాట్లే చేసింది. ఇప్పుడు కావ్యకి ఎవరైనా పుడితే ఈ ఇంటికి వారసుడు తానే అవుతాడు. అప్పుడు ఎప్పటికీ మనం ఇలాగే మిగిలిపోతాం. ఇక కళ్యాణ్ పెళ్ళంటేనే భయపడిపోతాడు. చూడు చిన్నదినా, ఇప్పుడు గనక నువ్వు నోరు వేసుకొని గట్టిగా మాట్లాడకపోతే ఎప్పటికీ నీ బ్రతుకు ఇంతే అని చెప్పి రుద్రాని ఇక ధాన్యలక్ష్మికి చెప్పాల్సిన మాటలన్నీ చెప్పేసి హాల్లోకి వస్తుంది. ఇక దుగ్గిరాల ఫ్యామిలీ అంతా టీవీ చూస్తూ ధర్నా చూస్తూ షాకింగ్లో ఉంటూ ఉంటారు. ఏంటత్తయ్య, ఏంటి మావయ్య, నా కోడలు పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేస్తుంది. అటువైపు రాజ్, కావ్య నా కొడుకుని బయటికి తీసుకురావాలని వెళ్ళారు. కానీ ఇప్పటిదాకా ఫోన్ లేదు. అలాంటి కేసులకి ఎంత పెద్దింటి వారైనా సరే ఏమీ చేయలేని పరిస్థితి అని అంటుంది ధాన్యలక్ష్మి. ఇప్పుడు ఏం చేయమంటారా ఆంటీ? నీ కోడలు కాళ్ళు మేమందరం పట్టుకొని బ్రతిమలాడి తప్పు చేశాం కదా, మా తప్పుని క్షమించమ్మా, నువ్వు చాలా మంచిదానివని చెప్పాలా అని అంటుంది స్వప్న. ఆపు స్వప్న, నేను నీతో మాట్లాడటం లేదు. మా అత్తయ్య, మా మావయ్యకి చెప్తున్నాను. అత్తయ్య, మావయ్య, ఈ సమస్య మీరు తీర్చకపోతే నేను తీర్చాలనుకుంటున్నాను అనగానే, ఎలా ధాన్యలక్ష్మి, ఎలా తీరుస్తావు? నీ కొడుకు మనసుని బాధపెట్టి నీ కోడలి కాళ్ళని పట్టుకోమంటావా అని అంటారు ఇందిరాదేవి. లేదత్తయ్య, ఈ సమస్యకి పరిష్కారం ఇంకొకటి ఉంది. నన్ను మీరు ఏమనుకున్నా పర్వాలేదు. ఈ ఇంటి నుండి నా భర్త, నేను, నా కొడుకు, నా కోడలు వెళ్ళిపోతాము. ఆస్తిని పంపకాలు పెట్టండి. నా కోడలికి నేను చెప్పే విధంగా నచ్చ చెప్తాను. ఈ ఇంటి నుండి మేము వేరే ఇంటికి వెళ్తే నా కోడలు మనసు బాగుంటుంది అని చెప్పి అంటుంది ధాన్యలక్ష్మి. ఛీ, నువ్వు ఒక మనిషివేనా? కొడుకు మనసుని అర్థం చేసుకోకుండా కోడలు మనసుని మారుస్తానంటావా? అసలు నువ్వు కళ్యాణ్ని కన్నావా? అవతల నీ కోడలు రోడ్డుపైకి ఎక్కి రచ్చరచ్చ చేస్తుంది. నీ కొడుకు మనసు విరిగిపోయి పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. ఇప్పుడేమో ఆస్తి పంచి నీ కోడలికి సలాం కొట్టాలంటావా? చూడు ధాన్యలక్ష్మి, నీ కోడలు అనామిక ఎన్ని ధర్నాలు చేసినా న్యాయం అనేది ఒకటి ఉంటుంది. ఆయా న్యాయం ఖచ్చితంగా మంచి వైపే ఉంటుంది. తన బెదిరింపులకి నువ్వు భయపడు, మేము భయపడము. ఎందుకంటే
దుగ్గిరాల ఫ్యామిలీ అంటే ఏంటి అన్నది తరతరాల వారసత్వం నుండి ఇప్పటిదాకా తెలుసు. రాజ్, కావ్య బయటికి వెళ్ళారు. వాళ్ళు వచ్చాక సమస్య ఏంటి అన్నది తెలుసుకొని ఆ సమస్యని పరిష్కరిస్తాము అని అంటారు ఇందిరాదేవి. ఇది ఇలా ఉండగా రాజ్, కావ్య లాయర్ని తీసుకొని పోలీస్ స్టేషన్కి వస్తారు. ఇంతలో అనామికతో ధర్నా చేస్తున్న వాళ్ళంతా లాయర్ దగ్గరికి వస్తారు. చూడండి, ఒక ఆడపిల్ల పెద్దింటి కోడలిగా అంత ఇబ్బంది పడుతూ ఉంటే మీరేమో మోసం చేసి భార్యకి విడాకులిస్తానన్నా అతనికి బెయిల్ ఇస్తారా? మేం ఒప్పుకోమని చెప్పి ఇక రాజ్, కావ్య చుట్టూ చేరి ధర్నా చేస్తూ ఉంటారు అనామిక మనుషులు. ఇంతలో ఇన్స్పెక్టర్ వస్తారు. చూడండి, ఇంకా సేపట్లో ఈ కేసు కోర్టుకు వెళ్ళబోతుంది. మీ తరపు చెప్పవలసినవి ఏవైనా ఉంటే కోర్టులో చెప్పుకోవచ్చు. ఇక్కడ వీళ్ళందరినీ క్లియర్ చేయండి అని చెప్పి అక్కడున్న ఆడ పోలీసులకి చెప్తారు ఆ ఇన్స్పెక్టర్. ఇక అనామిక, నేనాడిన డ్రామా నాకు వర్కౌట్ అవుతుంది. నన్ను ఒక పెద్దింటి కళ్యాణ్ మోసం చేశాడంటే నా చుట్టుపక్కల సింపతి ఏర్పడింది. డబ్బు ఉన్నా మీ దగ్గర సింపతి లేదు కదా అని చెప్పి మనం కోర్టు దగ్గరికి వెళ్ళి ధర్నా చేద్దాము అని చెప్పి అనామికతో పాటు ఆ ఝాన్సీ మహిళా మండలి వాళ్ళంతా కోర్టుకు చేరుకుంటారు. కళ్యాణ్ని కూడా కోర్టుకు తీసుకుని వస్తారు. ఇక ఇన్స్పెక్టర్, ఇక కావ్య, రాజ్ కూడా కోర్టుకి చేరుకుంటారు. ఇటువైపు అప్పు కూడా కోర్టుకి వస్తుంది. ఏందే అక్క, ఎందుకిలా నా దోస్తుకి ఇన్ని కష్టాలు అని అంటుంది. అప్పు, నువ్వెందుకు వచ్చావు అని అంటుంది కావ్య. ఎందుకొచ్చానంటే ఆ అనామిక చెంపలు పగలగొట్టడానికి వచ్చాను అనగానే, చూడప్పు, ఇక్కడ ఇంత పెద్ద గొడవ చేయొద్దు. ఎందుకంటే ఇప్పుడు కవి గారు చెయ్యని తప్పుకి జైల్లో ఉన్నారు. ఈరోజు బెయిల్ పైన తీసుకురావాలి అనుకుంటే కేసు కోర్టుకి వేశారు. ఆ అనామిక చూసావా, కావాలనే ఆ మహిళా మండలిని సింపతిగా తన వైపు తిప్పుకుంది. నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో అనగానే, కళావతి, అప్పు ఎందుకు వెళ్తుంది? అప్పు ఏం తప్పు చేయలేదు. ఆ అనామిక ఎంతగా ప్రాధాయపడినా నా తమ్ముణ్ణి ఇంత టార్చర్ పెట్టింది. కళ్యాణ్తో తను ఖచ్చితంగా విడాకులు ఇప్పించాల్సిందే. అప్పు, నువ్వు ఇక్కడే ఉండు అని అంటారు రాజ్. ఇది ఇలా ఉండగా కళ్యాణ్ని కోర్టులో హాజరుపరుస్తారు. ఇటువైపు రాజ్ లాయర్తో మాట్లాడి ఇక తనకు తెలిసిన సాక్ష్యాలన్నీ ఇక లాయర్కి ఇస్తారు. ఓ, ఇలా ఆ అమ్మాయి తిరిగి మీ మీదే కేసు పెట్టిందా? బలమైన సాక్ష్యం మన దగ్గర ఉంది రాజు సార్, మీకు ఏం భయం లేదు. కళ్యాణ్ గారు ఈరోజు బెయిల్పై వస్తారు అని చెప్పి లాయర్ మాట ఇస్తారు. ఇక రాజ్ చేతిలో ఉన్న సాక్ష్యం చూసి ఇక రాజ్ ఆ సాక్ష్యం అప్పు కళ్యాణ్ది కావాలనే రూమ్లో పెట్టి ఇరికించారని, అనామిక అనరాని మాటలు అంటుందని, కావాలనే తమపై బురద చల్లుతుందని అంతా ఇక సాక్ష్యాలన్నీ ఇస్తారు రాజ్. ఇది ఇలా ఉండగా అపర్ణాదేవికి ఇక ఇందిరాదేవి చెప్తారు, అపర్ణ, కావ్యకి ఫోన్ చేయి, కోర్టులో ఏం జరుగుతుందో తెలుస్తుంది అనగానే, సరే అత్తయ్య అని చెప్పి కావ్యకి ఫోన్ చేస్తారు అపర్ణాదేవి. జరిగిన విషయమంతా చెప్తుంది. అత్తయ్య, కంగారు పడద్దు, కవిగారిని ఎలాగైనా ఈరోజు తీసుకుని వస్తాము. మన దగ్గర సాక్ష్యాలు ఉన్నాయత్తయ్య, మనమే గెలుస్తాము అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. పక్కకి తిరిగి చూడగానే ఇక రుద్రాని చప్పట్లు కొడుతూ, ఏంటి ఇంకా వదినికి చెప్తున్నావా? కళ్యాణ్ని జైలు నుండి కోర్టుకు తీసుకుని వచ్చారు. నేనెందుకు వచ్చానో తెలుసా అని అంటుంది రుద్రాని. ఎందుకొచ్చారు అని అడుగుతుంది ఇక కావ్య. ఎందుకు రావడం ఏంటి? తప్పకుండా కళ్యాణ్కి ఆ అనామికకి విడాకులు రావాలని కోరుకుంటున్నాను. చూసావా, ఆ అనామిక కోటీశ్వరుడైనా మంచివాడైనా కళ్యాణ్ని నడి రోడ్డు మీదికి లాగేసి కోర్టులో తన గురించి చెడుగా చెప్తుంది. ఒకవేళ చెడుగా చెప్తే ఏమవుతుందో నీకు తెలుసు కదా కావ్య. ఇలాంటి భర్తతో నీకెందుకమ్మా? తను విడాకులు ఇవ్వమంటున్నాడు కాబట్టి ఇచ్చి ప్రశాంతంగా ఉండమని తీర్పు వస్తుంది. అదే కదా మనకి కావాల్సింది అనగానే, రుద్రాణి గారు, ఆ అనామిక తప్పుగా మాట్లాడచ్చు, కానీ తను కూడా మనలా ఆడపిల్ల. భర్తని వదిలేస్తే ఎలా ఉంటుంది అన్నది ఒకసారి మిమ్మల్ని మీరు గుర్తు చేసుకోండి. ఇక్కడికి వచ్చి ఆ అనామికకి 4 బుద్ధి చెప్తారేమో అనుకున్నాను, కానీ వాళ్ళిద్దరూ విడిపోవాలని కోరుకుంటున్నారు అని అంటుంది కావ్య. ఏ, దీనిలో నీయస్తమేమైనా ఉందా అని అంటుంది అప్పు. నాస్తం లేకుండా దుగ్గిరాల ఇంట్లో గొడవలు ఎందుకు అవుతాయి? అసలు అనామికకి ఇలా ట్రైనింగ్ ఇచ్చిందే నేను. ఇక ఆ ట్రైనింగ్ నుండి తను మొదటి లెవెల్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు తనని ఎవ్వరూ కాపాడలేరు అని అంటుంది రుద్రాని. ఒక్కసారిగా అప్పు అలాగే ఇక కావ్య షాక్ అవుతారు. మీరెందుకు షాక్ అవుతున్నారు ప్రతిసారి? మీకు ప్రతిసారి నేను షాకులు ఇస్తూనే ఉన్నాను. ఇప్పటికీ అలవాటు పడాలి కదా. ప్రతిసారి దుగ్గిరాల ఇంట్లో నేను కూతురిగా అనుకున్నా
మీరందరూ నన్ను ఒక అనాథని అవమానపరుస్తున్నారు. ఆస్తి లేదు, దుగ్గిరాల ఇంటికి నేను ఎందుకు పనికిరాని దాన్ని అయిపోయాను. కానీ కళ్యాణ్ని చూశాక నాకు ఒక ఆలోచన వచ్చింది. అనామికని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కానీ అనామిక డబ్బు కోసమే పెళ్లి చేసుకుందని అర్థమైంది. అది అవకాశంగా చేసుకొని నా కూతురు రేఖకిచ్చి కళ్యాణ్కి పెళ్లి చేయాలనుకుంటున్నాను. ఈ అప్పుని ఓన్లీ ఫ్రెండ్స్గానే చూస్తున్నాడు కాబట్టి అలాంటి ధర్నా చేస్తున్న అనామికకి ఖచ్చితంగా కళ్యాణ్ విడాకులిస్తాడు. నా కూతుర్ని తాడికిచ్చి పెళ్లి చేస్తాను. అప్పుడు నా కూతురు కూడా దుగ్గిరాల ఇంటి కోడలవుతుంది. అప్పుడు దుగ్గిరాల ఇంటి ఆస్తి నాదవుతుంది. కానీ ఈ ప్లాన్ అంతా వేయాల్సిన అవసరం లేకుండా పోయింది ఆ అనామిక వల్ల. అనామికకి షార్ట్ టెంపర్, పొగరు, అర్థం చేసుకునే తత్వం ఇవేమీ లేదు. అందుకే ఆ ఇంటి కోడలిగా పనికిరాదు. ఇది నేను అనుకున్నది అనుకున్నట్టు జరిపాను. చూడు కావ్య, ఇక నన్ను నువ్వెప్పటికీ ఆపలేవు అని చెప్పి రుద్రాని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక అప్పు, కావ్య ఒక్కసారిగా షాక్ అవుతారు. ఈ విషయం ఆ తలలేని అనామికకి చెప్తే అస్సలు నమ్మదే కావ్య. నువ్వు ఇలాగే ఉండు. కళ్యాణ్కి ఏం జరిగినా మనకి ఆ కవి క్షేమం కావాలి. ఆ అనామిక రుద్రాని అన్నట్టే తల పొగరు, తన జీవితాన్ని తానే నాశనం చేసుకుంటే మనమేం చేస్తాము? ఇప్పుడు తనకి నీతులు చెప్పినా వినే రకం కాదు. పద, కోర్టులో కేసు కోసం మనల్ని పిలుస్తున్నారు అని చెప్పి ఇక రాజ్ అలాగే కావ్య, అప్పు కోర్టు లోపలికి వెళ్తారు. కరెక్ట్గా అనామిక రుద్రాని మాటలన్నీ, కావ్యతో మాట్లాడిన మాటలన్నీ విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. నా వెనకాలే ఉండి ఇన్ని గోతులు తీసింది ఈ రుద్రానినా? అనవసరంగా ఈ రుద్రాని మాటలు నమ్మి నేను నాకు నచ్చినవన్నీ చేశాను. దుగ్గిరాల ఇంటి పరువే తీశాను. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? నేను చేసిన పనికి ఎలా ఎలా అని చెప్పి బాధపడుతూ అక్కడున్న మహిళా మండలి వాళ్ళందరికీ ఇంటికి వెళ్ళిపోమని తను కూడా తన అమ్మానాన్నని తీసుకుని వెళ్ళిపోతుంది కోర్టు నుండి అనామిక. ఇక కేసు పెట్టిన వారే కోర్టుకి హాజరవ్వకపోతే ఇప్పుడు మనం ఎవరితో వాదించాలి అని చెప్పి అక్కడున్న లాయర్ గారు చెప్పడంతో ఇక కళ్యాణ్కి బెయిలు ఇస్తారు రాజ్ వాళ్ళ లాయర్. ఇక కళ్యాణ్ని తీసుకొని ఇంటికి బయలుదేరుతారు కావ్య, రాజ్. అప్పు ఇక అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా అనామిక వాళ్ళ అమ్మా నాన్నతో ఇంటికి చేరుకుంటుంది. డాడీ, మమ్మీ, తప్పు చేశాము. మనం ఇక్కడి దాకా వచ్చాక కానీ నాకు అర్థం కావలేదు. నేను మా అత్తవారింటికి వెళ్ళిపోతాను అనగానే, ఏ అనామిక, నీకేమైనా పిచ్చా? ఎందుకంటే అంత గొడవ చేసి మీడియాకి ఎక్కి ధర్నా చేస్తే దుగ్గిరాల వారు ఊరుకుంటారా అనగానే, ఊరుకోకపోతే కళ్యాణ్ కాళ్ళు పట్టుకుంటాను. నా తప్పైపోయిందని నన్ను గెంటేసినా ఆ ఇంటి చూరు పట్టుకొని ఉంటాను. నాకు అర్థమైంది, నేను ఎంత తప్పు చేశాను అన్నది అర్థమైంది. కేసు వెనక్కి తీసుకుని మీడియా సాక్షిగా నేను ఖచ్చితంగా సారీ అడుగుతాను అని చెప్పి అంటుంది అనామిక. హలో మరదల్, ఇవన్నీ చెప్పడానికి బాగున్నాయి. నువ్వు చెప్పినా ఎవరూ నమ్మరు. నిన్నే ఒక పనికి మాలిన దానిలా చూస్తారు. ఎలాగో కోర్టులో కేసు వేశావు. నీ భర్త వేరే అమ్మాయితో తిరుగుతున్నారని అనుకుంటున్నావు. ఇప్పుడు నీ భర్త నువ్వు చెప్పినా నమ్మడు. ఒక మాట చెప్పనా, నువ్వంటే నాకు ఇష్టం. నిన్ను దుబాయి తీసుకువెళ్తాను అనగానే, బావా నోరు మూసుకొని ఉండు అనగానే, ఏంటి నోరు మూసుకునేది? మీ మమ్మీ మీ డాడీ నా దగ్గర ఎంత అప్పు చేశారో తెలుసా? నిన్నడ్డం పెట్టుకొని వాళ్ళు ప్రతి వాళ్ళ దగ్గర అప్పులు చేస్తూ బ్రతికారు. ఇప్పుడు నిన్ను తీసుకువెళ్ళడానికి వచ్చాను. నువ్వు నాతో పాటు వస్తున్నావు అని చెప్పి అనామికని కారులో ఎక్కించుకొని తీసుకెళ్తూ ఉంటారు ఇక అనామిక వాళ్ళ బావా. ఇక అనామికకి ఏం చెయ్యాలో తెలీదు. ఇక తన అన్న మాటలన్నీ గుర్తు చేసుకుంటుంది. ఇప్పుడు నేనేం చెయ్యాలి అని చెప్పి, బావా నాకు దాహం వేస్తుంది అని అంటుంది. ఇక డోరు తెరవగానే పరుగున అక్కడ క్యాబ్ ఎక్కేసి దుగ్గిరాల ఇంటికి చేరుకుంటుంది అనామిక. కళ్యాణ్ కాళ్ళ మీద పడి ఏడుస్తూ, తప్పు చేశాను కళ్యాణ్, తప్పు చేశాను, నన్ను క్షమించు, కేసు కూడా తీసుకుంటాను, నా తప్పుని సరిదిద్దుకోనివ్వు, నేను ఎవరి మాటలు విన్నాను అన్నది చెప్తాను అని చెప్పి కళ్యాణ్ కాళ్ళు పట్టుకొని ఏడుస్తూ అడుగుతూ ఉంటుంది అనామిక. దుగ్గిరాల ఫ్యామిలీ అందరికీ షాకింగ్గా అనిపిస్తుంది. ఇంత చేసిన అనామిక కళ్యాణ్ కాళ్ళు పట్టుకుని ఏడవడం ఏంటి, డ్రామా మళ్ళీ చేస్తుందా అని చెప్పి అందరూ అనామిక వైపు కోపంగా చూస్తూ ఉంటారు. ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.